బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివాదాస్పద భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి నిర్వహణను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని కేంద్ర సాధికార కమిటీ సిఫార్సు చేసింది. ఆ భూముల్లో ఉన్న జీవ వైవిధ్యం దృష్ట్యా ఆ భూములను వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కిందకు తెచ్చే అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా సిఈసి తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ వివాదాస్పద భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి నిర్వహణను తెలంగాణ అటవీ శాఖకు అప్పగించాలని కేంద్ర సాధికార కమిటీ సిఫార్సు చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వినలా. గచ్చిబౌలి సంబంధించిన భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ భూములకు సంబంధించి కూడా వైపు ప్రభుత్వానికి సంబంధించి కూడా అక్కడ మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించి కూడా స్థాపించేందుకు గతంలో ప్రయత్నం చేసింది. ఇక ఇదే వివాదం పైన కూడా హెచ్పియు విద్యార్థులు ఆందోళన దిగారు. ఈ భూములకు సంబంధించి కూడా ఈ అటవీ ప్రాంతం ఇదంతా కూడా హెచ్పియుకి సంబంధించిన భూములుగా కూడా అక్కడ ఉన్న విద్యార్థులు అంతా కూడా ఆందోళన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ వ్యవహారంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక కేంద్ర సాధికారత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సంచలన సిఫారసు చేసింది. కేంద్ర సాధికారత కమిటీకి సంబంధించి కూడా ఈరోజు ఈ తెలంగాణ అటవీ శాఖకు సంబంధించి కూడా ఈ పూర్తిగా అటవీ శాఖకు సంబంధించి కంచగచ్చిబౌలి సంబంధించిన భూములను అప్పచెప్పాలి. అక్కడ అంతా కూడా అటవీ ప్రాంతంగా కూడా పరిగణించబడుతున్నట్టుగా కూడా సిఫార్సు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తంగా అక్కడ ఉన్న జీవవైద్యం దృష్ట్యా కూడా భూములను వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద తీసుకురావాలి. 1972 ఏదైతే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఉందో పూర్తిగా కంచగచ్చిబౌలికి సంబంధించిన భూములంతా కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయన్నట్టుగా కూడా కేంద్ర సాధికారిత కమిటీ సంచలన సిఫారసు చేసిన నేపథ్యంలో వాళ్ళ కీలకమైన అంశాలకు సంబంధించి కూడా చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా అలాగే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పూర్తిగా భూమికి సంబంధించి కూడా ఎక్కడైతే ఆ బుల్డోజర్తో ఆ చెట్లను తొలగించారో పూర్తిగా ఆ చెట్ల స్థానంలో మరో మొక్కలు నాటాలి. మొక్కలకు సంబంధించి కూడా పూర్తి తెలంగాణ అటవీ శాఖకు సంబంధించి కూడా పూర్తిగా ఈ సంరక్షణ చట్టం తీసుకొచ్చి అటవీ శాఖకు సంబంధించి కూడా పూర్తి బాధ్యతలు అప్పజెప్పాలని కూడా కేంద్ర సాధికారిత కమిటీ సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా కంచగచ్చిబౌలికి సంబంధించి కూడా ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతూ ఉన్నది. ఒకవైపు హెచ్సియు విద్యార్థులకు సంబంధించి కూడా అది హెచ్సియు సంబంధించిన ఆ భూములకు సంబంధించి కూడా పూర్తిగా యూనివర్సిటీకి చెందుతున్నట్టుగా కూడా హెచ్సియు విద్యార్థులకు సంబంధించి కూడా ఏదైతే ఆందోళన చేస్తా ఉన్నారో దీనిపైన కూడా సుప్రీంలో కేసు వేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కేంద్ర సాధికారత కమిటీకి సంబంధించి కూడా ఈ రోజు సిఫార్సు చేసిన నేపథ్యం అయితే కూడా కీలక పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ ప్రాంతాన్నంతా కూడా అటవీగా పరిగణించబడాలి. అక్కడ సంబంధించి కూడా తొలగించిన మొక్కల ప్లేస్లో కూడా పూర్తిగా చెట్ల ప్లేస్లో పూర్తిగా మొక్కలు నాటాలి. అక్కడ సంబంధించి కూడా వన్యప్రాణానికి సంబంధించి కూడా పూర్తిగా సంరక్షణ బాధ్యత అంతా కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అటవీ శాఖకు అప్పచెప్పాలి బాధ్యత అన్నట్టుగా కూడా కేంద్ర సాధికారిత కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.